ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఎవరైతే ధర్మ విరుద్ధములైనటువంటి పదార్థాల యందు అంటే ఈ శబ్దాది విషయాదుల యందు చిత్తవృత్తిని అంటే కోర్కెలను కనుక వదిలివేస్తూ శమము సంతుష్టి ఇటువంటి వాటినే సంపాదిస్తూ అంతఃకరణాలను నిగ్రహిస్తూ ఉంటాడు. అతడే కదా ఇంద్రియాలను జయించినటువంటి జితేంద్రియుడు. ఆనందముతో కూడుకున్నటువంటి ఈ యొక్క అంతర్గతమైన అభ్యంతరమున ఉన్నటువంటి చిదాత్మయందు ప్రీతి కలిగి ఉండి నీరసములైన బాహ్య దృశ్య విషయాలయందు ఇష్టము లేకుండా కోరిక లేకుండా ఉండేటువంటి దానిని అభ్యాసము చేయడం యందు ఎవరికైతే విరక్తి కలుగకుండా ఉంటుందో తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని చిదాత్మతత్వాన్ని కూడా తెలుసుకునే దాని యందు ఎవ్వనికి కూడా విరక్తి కలగకుండా ఉంటుందో అటువంటి వాని యొక్క మనసు ఉపశమించిపోతుంది. విషయ నిరోధము అనేటువంటిది ఏ విషయాలు శబ్దాది విషయాలు వాటిని నిరోధించడము అనే చిత్తము యొక్క ప్రయత్నము చేత మనసు విషయాల వైపు పరిగెత్తడం అనేటువంటి తన యొక్క దుష్ట వ్యసనాన్ని త్యజించి వేస్తుంది. ఈ ప్రకారంగానే విషయాలను అనుధావనము అనేటువంటి చపలత్వాన్ని గనక వీడిందనుకో మనసు ఎప్పుడూ కూడా వివేకం వైపుకే పరిగెడుతూ ఉంటుంది. వివేకవంతుడైనటువంటి ఉదార చిత్తుడు వాడే కదా ఇంద్రియాలను జయించినటువంటి మహాజితేంద్రియుడు అని చెప్పబడుతూ ఉన్నది. వాసనలు అనే తరంగాల యొక్క వేగము చేత సంసార సముద్రమున అటువంటి వాడు ఎప్పటికీ కూడా ఈ విమోహాన్ని పొందకుండానే ఉంటాడు. ఎల్లవేళలా కూడా సాధుజనుల యొక్క సాంగత్యాన్నే చేస్తాడు. సత్యాస్త్రాల యొక్క అభ్యాసాలు చేస్తాడు. దాని చేత వాని యొక్క అనుసరణ ద్వారా కూడా మనుజుడు ఇంద్రియాలను జయించి జితేంద్రియుడై జగత్తును యథా వస్తువైనటువంటి సత్యబ్రహ్మ మాత్రంగానే చూస్తూ ఉంటాడు. అంటే సత్యాన్ని చూడడం చేత ఈ సంసార భ్రమ అంతా కూడా ఎడారిలోని మిథ్యా వస్తు ధావన రూపమైనటువంటి అంటే ఎడారిలో నీళ్లు చందములాగానే మరుభూమి అందలి ఎండమాములలో నీరులాగానే వాడికి దుఃఖాన్ని ఇచ్చేటువంటి జలజ్ఞానములాగానే శమించిపోతుంది. ఇక ఎవడికైతే నీళ్లు ఉన్నవి అని తెలిసిందో వాడు నీళ్లు ఉన్నవి అనిపించినా కూడా నీళ్లు లేవు అని తెలిసిందో అటువంటి వాడు మళ్ళీ ఆ యొక్క జలం వైపుకు వెళ్ళడు కదా. అలాగే ఈ దుఃఖాన్ని ఇచ్చేటువంటి సంసార భ్రమ అంతా కూడా శమించిపోతుంది అనే చెబుతూ అచేత్యమేవ చిన్మాత్రమిదం జగదితి స్థితం ఇత్యేవ సత్యబోధస్య బంధమోక్షాదృశౌ కుతః. ఈ జగత్తు విషయాలు అంటే విషయ సంబంధమైన ఈ దృశ్యమాన రహితమైనటువంటి కేవలము చిన్మాత్రముగానే వెలయుచూ ఉన్నది. ఈ జగత్తంతా కూడా ఏమై ఉన్నది? పరమాత్మ వస్తువే అయి ఉన్నది అనే ఈ ప్రకారమైనటువంటి సత్యబోధ కలిగినటువంటి వానికి ఇంకా బంధం ఎక్కడా, మోక్షం ఎక్కడా? అనాకారం యథావారిం క్షీణం వహతి నో పునః అకారణం తదా దృశ్యం జ్ఞాన చిన్నం నరోహతి. ఎండిపోవడం వలన ఆకారాన్ని కోల్పోయి క్షమించినటువంటి జలము అంటే ఎప్పుడైతే ఎండిపోయిందో ఆకారాన్నే నశించిపోతుంది, జలమంతా కూడా క్షయించిపోతుంది. మరలా ఎట్లు కూడా అది ప్రవహించడం సాధ్యం కాదు.
అట్లాగే జ్ఞానము చేత ఛేదింపబడినటువంటి మూలము నుండి కూడా ఈ దృశ్యము యావత్తు, ఈ దృశ్యము మూలము నుండే జ్ఞానము చేత కనుక నశింపజేసుకున్నట్లయితే ఇక కారణరహితమై ఉంటుంది. మళ్ళీ అది అంకురించడానికి కారణం ఏమీ ఉండదు. మరలా అందుకనే మరలా ఎప్పటికీ కూడా సంభవించకుండానే ఉంటుంది. వేదనం వ్యోమ మాత్రం త్వమహామిత్యాది రూపధృక్ వర్జయిత్వై తదన్యాత్స దహమిత్యాదికం జగత్. చిదాకాశమాత్రమగు ఏ సంవిత్ అయితే ఉన్నదో, అంటే పరమాత్మతత్వాన్ని గురించి తెలిసినటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది అవిద్య చేత నీవు నేను మొదలైన రూపాలతో కూడినటువంటి జగత్తును ధరించి ఉన్నది. కాబట్టి స్వాత్మయందు లేనిదే అయినప్పటికీ కూడా, కల్పించినదే అయినప్పటికీ కూడా అధ్యస్థమైన ఆ జగత్తును జ్ఞానము చేత తుడిచివేయాలి. అధ్యస్థమైన దానికంటే, అంటే కల్పించిన దానికంటే కూడా భిన్నమైనటువంటి వేరైనటువంటి అధిష్టాన చిన్మాత్రమే అయి ఉండాలి. అంటే చిదాకాశమాత్ర రూపమే అయినటువంటి ఆత్మయే కదా నీవు కానీ నేను కానీ మొదలైనటువంటి రూపాలను ధరించి ఉన్నది. కాబట్టి అవిద్య చేత నిజమైనటువంటి ఆత్మయందు కల్పించబడినటువంటి ఈ నీవు, ఈ నేను మొదలైనటువంటి ఈ దృశ్య జగత్తు యావత్తు కూడా జ్ఞానము చేత వదిలించుకోవాలి. అప్పుడు దాని యొక్క దాని ఇతరమైనటువంటి దానికంటే భిన్నమైనటువంటి అధిష్టాన చిదాత్మయే అయి ఉండాలి కదా అనే చెబుతూ, అవిద్యా మాత్రమే వేదమహమిత్యాదికం జగత్ చిద్వ్యోమ్నేవ స్థితం శాంతం శూన్యమాత్ర శరీరకం. నేను నీవు మొదలైన రూపాలతో కూడినటువంటి ఈ జగత్తు అవిద్య మాత్రమే అయి ఉన్నది. అవిద్య అయినది అంటే మిథ్యయే కదా అవుతూ ఉన్నది. ఆ మిథ్యయే అవడం చేత స్వయంగానే శమించిపోతూ ఉన్నది. శూన్యమాత్ర స్వరూపమే కలిగినది చిదాకాశమందే అధ్యస్థమై లేకనే ఉన్నట్లుగా కల్పితమై కనబడుతూ ఉన్నది. ఇదం చిద్వ్యోమ్ని చిచ్ఛాయ జగదిత్యేవ భాసతే శూన్యైవ చిచ్ఛాసౌ శూన్యా చేత్యేవ నిశ్చయ. చిదాకాశమందే, చిదాకాశము యొక్క ప్రతిబింబము జగద్రూపంగా కనబడుతూ ఉన్నది కదా. అయితే ఇంకా కూడా ఆ జగత్తే లేనటువంటి చిదాకాశము, అంటే జగత్ శూన్యమే అగు చిదాకాశము శూన్యం కంటే కూడా అతి సూక్ష్మమై ఉండడం చేత అతి శూన్యమైనదే అనుటయే పరమ సిద్ధాంతము కదా. స్వప్నదర్శన దృష్టాంతః కేన నామ్నా ఖండ్యతే అసన్మయోనుభూతశ్చ స్వానుభూతోప్యసన్మయః. అసత్తైనప్పటికీ కూడా అనుభూతమే అగుతూ ఉన్నది, స్వానుభూతమే అయినప్పటికీ కూడా అసత్తే అయినది అగు ఈ యొక్క స్వప్న దర్శన దృష్టాంతాన్ని ఎవడైనా ఖండించగలడా? అది అసత్తే, లేనిదే అయినా కూడా అనుభూతి అగుతూ ఉన్నది. అది తాను స్వానుభూతమైనటువంటిది అయినా కూడా, తను అనుభవించేటువంటిది అసత్తే అయినప్పటికీ కూడా, లేనిదే అయినా కూడా, ఎందుకు స్వప్నాన్ని అనుసరించేటప్పుడు స్వప్నం నిజముగానే ఉన్నది, అది అనుభవంలోకి వస్తుంది. అలాగే ఈ స్వప్న దర్శన దృష్టాంతము అనేటువంటిది ఎవడైనా సరే ఖండించగలుగుతాడా? లేదు కదా. లేనిదే అయినప్పటికీ కూడా అసత్తే అయి ఉన్నది, అనుభూతమే అగుతూ ఉన్నది. అనుభూతమైనప్పటికీ కూడా లేనిదే అగు ఈ స్వప్నము యొక్క దృష్టాంతాన్ని ఎవరు ఖండించగలుగుతారు? అంటే స్వప్నములాగానే ఈ దృశ్య జగత్తు కూడా అనుభూతమైనను కూడా లేనిదే అగుతూ ఉన్నది అనే తెలియజేస్తూ, అంతేకాదు స్వప్న దర్శనము అనేటువంటిది ఆ యొక్క అనుభూతమైనా కూడా అది అసత్తే కదా. అటువంటి దృష్టాంతాన్ని ఎవడైనా సరే ఖండించగలడా? కాబట్టి సోంగ సంవిత్తి మాత్రాత్మ యద్యద్రాజ్యం మహీయతే న కర్తృకర్మకరణం రూపం తద్వజ్జగా చితే. ప్రియుడవకు ఓ రామచంద్ర,
ఈ స్వప్నము జ్ఞానమాత్ర స్వరూపము కలిగి కల ఈ స్వప్న జ్ఞానమాత్ర స్వరూపము కలిగిన ఏది స్వప్నమున రాజ్యవైభవముగా అయి వెలయుచూ ఉన్నదో అదంతా కూడా చైతన్యం యొక్క ఏ రూపమై ఉన్నది. ఎలాగంటే అది కర్తృ కర్మ కారణము వీటిని ఏటిని కూడా కోరకనే ఉన్నది. అలాగే కర్తాదిరహితమగు అక్కడ అసలు కర్త అనేటువంటిది మొదలైనవి లేనటువంటిది అయినా ఈ జాగ్రత్త జగత్తు కూడా చైతన్యం యొక్క రూపమే అయ్యున్నది కదా అనే చెబుతూ అకర్తు కర్మకరణమహం చిద్ఘణమాత్రకం జగచ్ఛేదమనిర్దేశ్యం స్వసంవేదన లక్షణం. ఏదైతే కర్త కర్మ కరణము మొదలైన సామాగ్రిని కోరకుండానే కనబడుతూ ఉన్నదో అది చిద్ఘణమాత్రుడనగు నేనే అయ్యున్నాను. ఈ జగత్తు సృష్టి ఆది యందు కర్త మొదలైన సామగ్రితో కూడుకొని నిర్దేశించుటకు అసఖ్యము కాబట్టి ఇదంతా కూడా నా యొక్క స్వప్రకాశమాత్ర స్వరూపమే అయ్యున్నది. యథా స్వప్నేషు మరణమనుభూతం న విద్యతే మరౌ జలేచ్ఛ విధ్యేయం విద్యమానాన విద్యతే. స్వప్నమందలి తన యొక్క మరణములాగానే అంటే స్వప్నమనందు స్వమరణం కూడా మరుభూమి అందలి జలభ్రాంతి కూడా అనుభూతాలే అవుతాయి. అయినా కూడా అవి లేనివే అగుతూ ఉన్నవి కదా. అవిద్యారూపమగు ఈ జగత్తు కూడా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జ్ఞానము చేత బాధితమవుతుంది కాబట్టి అది లేనిదే అగుతూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే స్వప్నమందలి తను కలగనేటప్పుడు తన యొక్క మరణం జరిగినప్పటికీ కూడా కలలో మరుభూమి అందలి అంటే ఎండమాముల్లో నీరు లేకపోయినా ఉన్నట్లు అనుభూతి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అవి లేనివే కదా. అలాగే అవిద్యారూపమైనటువంటి లేనిదే అయినటువంటి ఈ జగత్తు కూడా కనిపిస్తూ ఉన్నప్పటికీ జ్ఞానము చేత అది బాధింపబడడం చేత లేకుండానే పోతుంది కదా అనే చెబుతూ చిద్వ్యోమ్నా కాచకత్యం స్వం సర్గాదవ్యోమ్ని చేతితం జగదిత్యేవ నిర్మూలం కాకతాళీయ వత్స్వయం. ఈ జగత్తు చైతన్యము అనే మణి యొక్క ప్రకాశ రూపమై సృష్టి ప్రారంభమయందు చిదాకాశము చేత స్వాత్మయందు సంకల్పింపబడినదియే అయ్యున్నది. ఇది కారణరహితమై ఉన్నది. దీనికి కారణమే లేదు. కారణరహితమై కనబడుతూ కూడా ఎలాగంటే అనుకోకుండా ఏర్పడినటువంటి అకస్మాత్తుగా సంఘటింపబడినటువంటి మిథ్యారూపంలో కాకతాళీయ న్యాయంగానే స్వయంగా మిథ్యారూపంలో అబద్ధ రూపంలో కనబడుతూనే ఉంటుంది. నిర్మూలమేవ భాతీదమభాతమపి భాతవత్ తస్మాద్యద్భాసురమిదం తత్తదేవ పదం విదుః. యథార్థంగా కూడా కారణమే లేనటువంటి ఈ జగత్తు కనబడకుండా ఉన్నప్పటికీ కూడా కనబడుతూ ఉన్నట్లుగానే ప్రతీతమవుతూ ఉన్నది. ఇంకా కూడా ఏ చిత్ప్రకాశం వలన ఇది ప్రత్యక్షంగా కనబడుతూ వ్యక్తమై కనబడుతూ ఉన్నదో దానినే కదా తత్వజ్ఞుడు పరమపదమైనటువంటి బ్రహ్మము అని మరీ చెప్పారు. జీవాది కచనం త్వత్ర యద్భాతీదం తదేవ తత్ శూన్యతైవ భవేద్వ్యోమా వార్యేవా వర్త వృత్తయః. ఈ జీవుడు మొదలైన పదార్థ రూపంగా ఏదైతే స్ఫురిస్తూ ఉన్నదో అది చిద్రూపమే అయ్యున్నది. ఎలాగంటే శూన్యత్వము ఆకాశమాత్రమై ఎలాగంటే ఆవర్తాలు తరంగాలు అన్నా సుడిగుండాలు అన్నా మరి నొరగలన్నా బుడగలన్నా ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? జలమాత్రాలే అయి ఉన్నాయి కదా. అలాగే ఈ చిద్రూపమే శూన్యత్వము ఆకాశమాత్రము జీవుడు మొదలైనటువంటి జగత్తు అని అనేక రకాల పదార్థాలుగా స్ఫురిస్తూ ఉన్నా కూడా అది చిద్రూపమే అయ్యున్నది. యదావా యవినో రూపమేకం సావయవం భవేత్ ఏకం జీవాద్యవయవం బ్రహ్మానవయవం తథా. అవయవి యొక్క
అవయవి అంటే ఏ జీవుడైతే ఉన్నాడో ఆ అవయవాలను ధరించేటువంటి వాడు ఏకమగు రూపమును ఏ విధంగా అనేక అవయవాలతో కూడుకొని కనబడుతూ ఉన్నదో అలాగే వాస్తవానికి అవయవరహితమైనటువంటి ఒక్కటే అయినటువంటి ఏకమగు బ్రహ్మము కూడా జీవుడుగా జగత్తుగా ఇలా అనేక అవయవాలతో కూడుకొని మరీ కనబడుతూ ఉన్నది. ఆభాస మాత్రం దృశ్యాత్మ చిన్మాత్రం శాంతమవ్యయం స్థితమాస్తా కిమే తస్మిన్ స్వభావే స్వే విచార్యతే. లేకపోతే ఓ రామచంద్ర, స్ఫటికశిల యందలి ఈ యొక్క స్ఫటికరాతి యందలి వనాదుల ప్రతిబింబంలాగానే స్ఫటికశిలలో ఈ అరణ్యాలు ప్రతిబింబిస్తాయి. అలాగే ఈ దృశ్య జగత్తు శాంతమై నాశమే లేనటువంటి చిన్మాత్రమునందు లేకపోయినా ఉన్నట్లుగా ఆభాస మాత్రంగా స్థితిని పొంది ఉన్నదే అగుతూ ఉంటుంది. ఇంకా కూడా అటువంటి నిర్మల చిన్మాత్ర స్వభావమే ఈ జగద్రూపంగా కూడా కనబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే ఆత్మస్వభావ రూపమే అగు ఈ జగత్తును గురించి నీవింకా ఏమి విచారిస్తూ ఉన్నావు? నాద్యంతమంతః కలనాః కాత్సిస్తంతి పరే పదే తద్రూపమేవ విధ్యేయం నా విద్యాత్విహ విద్యతే. పరమపదమగు బ్రహ్మమునందు ఆది అంతము మధ్యములను గురించినటువంటి కల్పన ఏది కూడా లేదు. అక్కడ ఉండేదే బ్రహ్మము. బ్రహ్మమునకు ఆది అంత మధ్యాలు అనేటువంటి ఉంటాయా? లేవు. జగత్తు కూడా దాని కారణమైనటువంటి అవిద్య ఉన్నటువంటి పరమాత్మ యొక్క రూపాలై ఉన్నవి. పరమాత్మ కంటే భిన్నముగా అవిద్య అనేటువంటిది కూడా లేనేలేదు. జీవ స్వప్నాదిజ్ఞ జాగ్రత్త స్వప్నమావిశన్ ప్రబుద్ధో వాస్వబుద్ధో వాప్యేకరూపతయా స్థితః. జీవుడు ప్రబుద్ధుడైనప్పటికీ కూడా అప్రబుద్ధుడైనప్పటికీ కూడా స్వప్నము నుండి జాగ్రత్త నుండి స్వప్నమునందు కూడా ప్రవేశిస్తూ ఉంటాడు. ప్రవేశిస్తూ ఏకమైనటువంటి ఆ శుద్ధమైన చిద్రూపముతోటియే వెలయుచూ ఉన్నాడు అనే చెబుతూ జీవుడు స్వప్నము నుండి జాగ్రత్తకు ప్రవేశిస్తూ జాగ్రత్త నుండి స్వప్నానికి వెళుతూ ప్రబుద్ధుడైన అప్రబుద్ధుడైనప్పటికీ కూడా ఒకే చిదాత్మ రూపముతో స్థితుడై ఉన్నాడు కదా అనే చెబుతూ స్థితే సుషుప్త తుర్యే ద్వే సదా స్వప్నేద జాగ్రత్తి జాగ్రత్ స్వప్నావేకమేవ తుర్యం వేత్తితు బుద్ధధీహి. సుషుప్తి కాలమందలి అజ్ఞానము చేత ఆవృతమైనటువంటి ఆత్మ ఇంకా తురీయ అవస్థ యందలి శుద్ధాత్మ కూడా భ్రాంతికృత సర్పమందు అజ్ఞాన రజ్జువు. కేవలము అజ్ఞాన రజ్జు కేవల రజ్జువులులాగానే ఈ స్వప్నము జాగ్రత్తలందు కూడా సదా ఎల్లవేళలా ఉండడము చేత జ్ఞాని జాగ్రత్తనందు స్వప్నమునందు కూడా ఏకమగు తురీయ స్థితిని ఎరుగుచూ ఉన్నాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తంచ సర్వం తుర్యం ప్రబోధిన నా విద్యతే తస్య ద్వయస్తోప్యేవ సోద్వయః. తత్వజ్ఞునకు జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూడు కూడా తురీయమే అవుతాయి. ఎలాగంటే అతనికి అవిద్య అనేటువంటిదే లేదు. ఆ అవిద్య లేని కారణము చేత వాడు ద్వైతమునందు ఉన్నప్పటికీ కూడా ఎలాగంటే భిన్నత్వమునందు ఉన్నప్పటికీ కూడా అద్వైత రూపుడే అయి వెలసిల్లుతాడు కదా అని చెబుతూ ద్వైతమద్వైతమిత్యే తదహం త్వమిదం మిత్యపి నిరవిద్యస్య కలనా కుతః కాప్యంభరం కుతః. ద్వైతము అద్వైతము నేను నీవు అనే మొదలైన కల్పనలు ఉన్నవి కదా, ఇవన్నీ కూడా అవిద్యారహితుడగు అవిద్యే లేనటువంటి జ్ఞానికి ఇవన్నీ ఎక్కడివి? ఇంకా కూడా సర్వత్ర పూర్ణ చిద్రూపాన్ని చూసేటువంటి అతనికి శూన్యత్వము కూడా ఎక్కడా అనే చెబుతూ ఎలాగంటే
జ్ఞానికి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడు కూడా తురీయంగానే ఉంటాయి. ఎందుకంటే అతనికి అవిద్య అనేటువంటి అజ్ఞానం ఉండదు కదా. కాబట్టి అతను భిన్నత్వమైనటువంటి ద్వైతమందు ఉన్నప్పటికీ కూడా అతడు అద్వైత రూపుడుగానే వెలయుచూ ఉంటాడు. ద్వైతాద్వైత ధైర్వాక్య సందర్భ విభ్రమై క్రీడంత్యబుద్ధా శిశవో బోధవృద్ధా సంతి తాన్. ఈ ద్వైతము అద్వైతము మొదలైనటువంటి ఖేదములతోటి ఈ ద్వైతమని అద్వైతమని మొదలైనటువంటి భేదాలతో కూడినటువంటి వాక్యాలు ఆశ్చర్యాలతోటి కూడి అజ్ఞానులు అనబడే బాలురు మాత్రమే క్రీడిస్తూ ఉన్నారు. కానీ జ్ఞానవృద్ధులైనటువంటి బోధవృద్ధులైనటువంటి జ్ఞానులు వారిని చూసి నవ్వుతూనే ఉన్నారు కదా. అంటే ద్వైతము అద్వైతము మొదలైనటువంటి భేదాలతోటి ఆ సంబంధములైన వాక్యములు మొదలైనటువంటి విభ్రమాలు ఆశ్చర్యాలతోటి వాదనలతోటి అజ్ఞానులు అనబడే బాలకులు మాత్రమే క్రీడిస్తారు. కానీ జ్ఞానులు అనే పెద్దవారు వారిని చూసి నవ్వుతారు. ద్వైతాద్వైత వివాదేహ హృదయాకాశమంజరి వినైతయేహనోదోతి ప్రబోధాకాశమార్జవనం. ఈ ద్వైతము అద్వైతము అనేటువంటి వివాదాలను గురించినటువంటి కోర్కె అనేటువంటి లత శిష్యుని యొక్క జ్ఞానము అనే ఫలము కలుగజేయడం కోసం మాత్రమే జ్ఞానుల యొక్క హృదయాకాశమున అధ్యారోపింపబడి ఉన్నది. ఎలాగంటే అది లేదనుకో ఇక్కడ ప్రబోధము అనేటువంటి ఆకాశం యొక్క శుద్ధి అనేది సంభవించనేరదు కదా. అంటే జ్ఞానం అనేటువంటి ఆకాశం యొక్క శుద్ధత్వము పుట్టనే పుట్టదు. సుహృద్భూత్వా వివాదేన ద్వైత విచారణ కృత హృదయ గేహేంతార విద్యా భస్మమార్జని. ఈ కారణము చేతనే మిత్రభావము చేత నేను కల్పితమైనటువంటి ద్వైతము అద్వైతము అనే విచారణ అనేటువంటి మార్జనిని వివాద సహితంగా కూడా నేను అంగీకరించాను. ఎలాగంటే ఏది కల్పించామో ద్వైతమని అద్వైతమని దీనిని విచారించేటువంటి అంటే ఎక్కడ దుమ్ముంటే ఎక్కడ చెత్తుంటే దానిని ఊడ్చి శుభ్రం చేసేటువంటి చీపురులాగానే ఈ యొక్క మిత్రభావము చేతే నేను కల్పించినటువంటి ఒకటని రెండని మరి అనేకమని ఇదంతా కూడా విచారణ అనేటువంటిది వివాద సహితంగానే నేను అంగీకరించి ఉన్నాను. ముముక్షువుల యొక్క హృదయ గుహ నుండి ఆ విద్య అనేటువంటి ధూళిని ఊడ్చివేసిన తర్వాతనే దానిని ద్వైతము అద్వైతము అనే విచారణను నేను ఒకవైపు దూరంగా పడవేస్తాను అనే చెబుతూ, ఎలాగంటే నేను మిత్రభావంతోటే ఉన్నాను. వివాదం ద్వారా అయినా సరే హృదయము అనేటువంటి గృహమందు అవిద్య అనేటువంటి ధూళిని ఊడ్చివేయడం యందు చీపురు కట్ట వంటిదే అగు ద్వైతము అద్వైత విచారణ అనేటువంటిది ఏకమని భిన్నమని అనే విచారణను కావించాను. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఊడ్చివేసిన తర్వాత చీపురు దూరంగా ఉంచుతాము కదా, అలాగే ఈ తత్వజ్ఞాన రూప ఫల ప్రాప్తి అనేటువంటిది జరిగిన తర్వాత ఆ ద్వైతము భిన్నత్వము ఏకత్వము అనే విచారణను దూరంగా ఉంచబడుతుంది అనే కదా భావము. ఊడ్చడానికి మాత్రమే చీపురు అవసరమైనట్లు యథార్థాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మరి తత్వజ్ఞాన రూప ఫలము అనేటువంటిది ప్రాప్తించిన తర్వాత ద్వైతాద్వైత విచారణ అనేటువంటిది ప్రక్కనే ఉంచుతాము కదా అని చెబుతూ, అంతేకాదు తచ్చిత్తాస్తద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ తన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఆ విధంగానే అవిద్య అనేటువంటి ధూళి తుడిచివేయబడిన తర్వాత అధికారులకు ముముక్షువులు బ్రహ్మమునందే నెలకొల్పబడినటువంటి మనసు ప్రాణములు కలిగిన వారే బ్రహ్మమును గురించే ఒకరితో ఒకరు చెప్పుకుంటూ బోధించుకుంటూ విచారించుకుంటూ నిత్యము కూడా ఆ బ్రహ్మమునందే క్రీడిస్తూ సంతుష్టులగుతూ ఉంటారు అనే చెబుతూ, ఎలాగంటే అధికారులైనటువంటి మోక్షము చెందడానికి అధికారత్వం యోగ్యత సాధించి
వచ్చినటువంటి వారి యొక్క హృదయాల యొక్క అంతరాలమున ఉన్నటువంటి ఆ ఆత్మయందే, పరబ్రహ్మమునందే లగ్నమైనటువంటి చిత్తములు ప్రాణములు కలిగిన వారై ఉంటారు. వారు ఆ ఆత్మను గురించే ఒకరితో ఒకరు బోధించుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ పరస్పరం దాని గురించే ముచ్చటించుకుంటూ నిరంతరం దాని అందే సంతుష్టిని పొందుతూ క్రీడిస్తూ ఉంటారు కదా అని చెబుతూ, అంటే ఇంకా కూడా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం జాయతే బుద్ధియోగో సౌయేన తే యాంతి తత్పదం. ఈ విధంగా నిరంతరము కూడా ఇష్టపూర్వకంగా ప్రీతిగా ఆసక్తితో కూడుకొని ఆ బ్రహ్మతత్వాన్నే విచారిస్తూ సేవిస్తూ ఉండేటువంటి వారికి కాలక్రమంగా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి బుద్ధి సారము అసారము అనేటువంటి వివేచనతో కూడిన శక్తి రూపయోగము దృఢంగానే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అంటే సారాసార వివేచన శక్తి రూపము అనే యోగము దృఢంగా ఉత్పన్నమవుతుంది. దాని చేత వారు మోక్షము అనేటువంటి బ్రహ్మపదాన్ని పొందుతారు కదా అని చెబుతూ, ఎలాగంటే తృణమాత్రం యొక్క అగ్ని అంటే ఆ విధంగా నిరంతరం కూడా ఆత్మవిచారణతో కూడినటువంటి వారే ఇష్టముతో కూడుకొని ఆత్మనే భజిస్తూ సేవిస్తూ ఉండేటువంటి వారు మనుషులకు కాలక్రమంగా కూడా నేను చెప్పిన ఈ బుద్ధి అంటే ఈ జ్ఞానయోగము అనేది ఉత్పన్నమవుతుంది. దాని చేత వారు మోక్షాన్ని ఆ పరమాత్మ పదాన్నే పొందుతారు. కిలోపకురుతే యత్న తృణ మాత్రావగోపనే కథం సిద్ధ్యత్యయత్నేన త్రైలోక్యగణగోపనం. ఈ తృణమాత్రం యొక్క జలము అగ్ని పశ్వాదుల నుండి కూడా గావించబడేటువంటి రక్షణ యందు ప్రయత్నము చేత సాధింపబడిన ఉపాయమే ఉపకరిస్తూ ఉంటే ఈ యొక్క స్వర్గమధ్య పాతాళలోక సమూహం యొక్క బ్రహ్మరూపత్వ సంపాదనము ద్వారా చేయబడేటువంటి పరిరక్షణ రూపమగు తత్వజ్ఞానము ప్రయత్నము లేకుండా ఎలా అన్నా సిద్ధిస్తుందా? సిద్ధించదు కదా అని చెబుతూ, ఎలాగంటే తృణమాత్రం యొక్క గడ్డి మాత్రంతో కూడినటువంటి అగ్ని పశ్వాదుల నుండి వాటి నుండే రక్షణను అంటే అగ్నితో తగలబడకుండా పశువుల చేత మేయబడకుండా చేసేటువంటి రక్షణ యందు ప్రయత్నముతో చేయబడేటువంటి ఉపాయమే కదా ఉపకరిస్తుంది. నిర్లక్ష్యంగా గావించేటువంటి పనికైతే అవి మిగలవు కదా. అలాగే అటువంటప్పుడు బ్రహ్మాండ సమూహం యొక్క బ్రహ్మరూపత్వ సంపాదనం ద్వారా రక్షణ రూపముకు ఈ తత్వజ్ఞానము ప్రయత్నము లేకుండా ఎలా సిద్ధిస్తుంది? సాధ్యపడుతుందా? కాదు కదా. ఆధ్యాత్మ వ్యసనోన్ముక్తం తతం హృత్సాధమా ప్రభు ఉపహాస స్పదం యస్య జగదప్యుత్తమస్థితే. ఆధ్యాత్మ జ్ఞానమునందు ఆసక్తి లేనటువంటిది మనుష్యుని యొక్క ఆనందము మొదలుకొని బ్రహ్మదేవుని ఆనందం వరకు కూడా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు అధికంగా ఉన్నటువంటి సుఖము యొక్క ఆ యొక్క ఉపభోగాల కొరకై 14 లోకాల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటిది హృదయంలో ఉన్నటువంటి నీచమగు కోరికలను జయింపజాలనిది అగు సమస్త జీవ సమూహము కూడా ఏ నిరతిశయానంద రూపమగు ఉత్తమమైన స్థితికి హాస్యాస్పదమై ఉన్నదో అటువంటి సర్వోత్తమమగు స్థితి యొక్క సంపాదనమున ప్రయత్నము అనేటువంటిది ఎందుకు ఉండకూడదు అనే చెబుతూ, ఎలాగంటే ఆధ్యాత్మ జ్ఞానాసక్తి అనేటువంటిది లేనిది మనుషులు గంధర్వులు నందులు మొదలైనటువంటి ఆ ఆనంద సుఖోపభోగాల కొరకు 14 లోకాల యందు కూడా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు అనే అధోలోకాల యందు ఇంకా కూడా భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అనబడే ఊర్ధ్వలోకాలు ఏటియందు ఈ 2 కలిపితే 14 లోకాల యందు వ్యాపించి ఉన్నటువంటిది అయినా ఆ హృదయములో అల్పమైనటువంటి కోరికను జయించటానికి అసమర్థమై ఉన్నటువంటి ఈ సమస్త జగత్తు కూడా జీవ సమూహము కూడా ఏ నిరతిశయానంద రూపమగు అతిశయము లేని ఆనంద రూపమైన
ఉత్తమ స్థితి యందు ఇదంతా కూడా అల్పమై హాస్యముతో మరి హేళనతో కూడి హాస్యాస్పదమై ఉన్నదో అటువంటి మహోత్కృష్ట ఆత్మపదము సంపాదించడం యందు ప్రయత్నము అనేటువంటిది లేకుండా అటువంటి ఆత్మపదము ప్రయత్నము లేకుండా ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించదు కదా అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.